అందరికీ నమస్తే అండి. నేను లక్ష్మీ శాంతి. మురళీ కల్చరల్ అసోసియేషన్ సమర్పించు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లోని చక్కటి గీతాలతో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాం చక్కటి కార్యక్రమంతో. ఈనాటి క్యాప్షన్ వచ్చి చుక్కలతో చెప్పాలని అనే చక్కటి పాట మా మురళి గారు అది టైటిల్ సాంగ్గా పెట్టారు. కృష్ణ గారి పాటలంటేనే ఒక వేరియేషన్గా సూపర్గా ఉంటాయండి, ఎంతో చెల్లాగ్గాను. ఇవాళ కృష్ణ గారి జన్మదినం జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది మా మురళీ మ్యూజికల్స్. అలాగే వచ్చినటువంటి గాయని గాయకులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మురళీకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మురళీకృష్ణ గారు ఎన్నో చక్కటి కార్యక్రమాలు మురళీ మ్యూజికల్స్ అనే సంస్థ పెట్టి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది గాయని గాయకుల్ని కూడా ఎక్కడెక్కడో మంచిగా పాడేవాళ్ళని వెతికి అలా తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలు ఇచ్చి వారు ఎన్నో సంస్థల్లో పాడడం జరుగుతోంది. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతో చక్కటి అభిప్రాయాలు ఉన్నటువంటి వారు, మంచివారు. ఆయన ఎప్పుడు కూడా ఇలాగే సంతోషాలతో ఉండాలని మా గాయని గాయకులందరి తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ కృష్ణ గారి జన్మదినము, దాన్ని సందర్భంగా మన కృష్ణ గారి వీరాభిమాని ఉన్నారండి, శ్రీ విడియాల సత్యనారాయణ గారు, ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్కి కల్చరల్ ఇన్ఛార్జిగా, అలాగే న్యూ సాయినాథపురం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు వారు. కృష్ణ గారి అభిమాని, అందువల్ల ఈ కార్యక్రమానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మన మురళీ మ్యూజికల్ ప్రోగ్రాంకి తాను కూడా ఒక భాగం అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఇష్టమైన పాటలు కూడా మేము పాడబోతూ ఉన్నాము. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి 4 మాటలు మాట్లాడుకొని కార్యక్రమంలోకి వెళ్దామండి. ఘట్టమనేని కృష్ణ, ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి గారు. పుట్టింది బురిపాలెం. 1943 మే 31న జన్మించారు. తల్లి నాగరత్నమ్మ, తండ్రి గారు వీరరాఘవయ్య. 1964లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ గారు 1965లో హీరోగా నటించిన తొలి చిత్రం తేనె మనసులు, 3వ చిత్రం గూఢాచారి 116 ఆయన పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఉపకరించాయి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ జీవితంలో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థ ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగా 16 సినిమాలు తీశారు. 1980లో ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. మొదటి భార్య ఇందిరగారు, రెండో భార్య విజయ నిర్మల గారు. పిల్లలు రమేష్ బాబు, పద్మజ, మహేష్ బాబు, ప్రియదర్శిని. తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలు గూఢచారి 116, తొలి ఫుల్ స్కోప్ చిత్రం మోసగాళ్ళకి మోసగాడు, తొలి 70mm చిత్రం అల్లూరి సీతారామరాజు, సింహాసనం అన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. తన మరణం 2022 నవంబరు 15 హైదరాబాద్. వారిని స్మరించుకుంటూ కృష్ణ గారి అభిమానులందరికీ ఈ సంగీత విభావరిని అంకితం చేస్తున్నారు మన మురళీ కృష్ణ గారు. మన మురళీ మ్యూజికల్స్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆ మహానుభావుడికి చక్కటి పాటలతో ఇవాళ ఆ పుట్టినరోజు సందర్భంగా మేము పాడబోతూ ఉన్నాము. అందరు కూడా మంచి మంచి జంట నగరాల్లో ప్రసిద్ధులైనటువంటి మంచి గాయని గాయకులు ఉన్నారండి. మీకోసం చక్కటి పాటలు వినిపించబోతూ ఉన్నారు. మొదటిగా ఏ కార్యక్రమమైనా గణపతిని ప్రార్థించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి శుక్లాంబరదనం అనే చక్కటి శ్లోకం మా సోమేష్ బాబు పాడబోతూ ఉన్నాడు.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। థ్యాంక్ యూ సోమేష్ బాబు. ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించుకున్నాక ఓ చక్కటి భక్తి గీతంతో ముందుకొస్తున్నారు మన మురళి మ్యూజికల్స్ సంస్థ అధినేత మన మురళీకృష్ణ గారు. తిరుమల మందిర సుందర అనే చక్కటి ఘంటసాల గారి పాట తను పాడబోతున్నారు. వారిని వేదిక మీదకి స్వాగతిస్తూ ఉన్నాం. చెక్ హలో హలో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రే అయినా నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ
మురళి గారు, చాలా చక్కటి పాట, చాలా చాలా బాగా వినిపించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. తర్వాత పాట అండి, చక్కటి డ్యూయట్ సాంగ్తో మా శంకర్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఏ పాటనైనా అవలీలగా పాడగలిగే మా శంకర్ రామిశెట్టి వారిని వేదిక మీదకి ఎంతో సంతోషంగా ఆహ్వానించుకుంటున్నాము. పావని గారితో కలిసి అటు పానుపు ఇటు నువ్వు అనే చక్కటి పాట పాడుతున్నారు. వింత కాపురం చిత్రం నుంచి 1968లో రిలీజ్ అయింది. మాస్టర్ వేణు గారి సంగీతం, అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం. హలో హలో ఆ చేతులే తలకిందులుగా సాచినాను నీ కోసం, నా చేతులే తలకిందులుగా సాచినాను నీ కోసం, నీవున్న నా ముంగిలియే, నీవున్న నా ముంగిలియే, పూలు పూచిన నీలాకాశం, పూలు పూచిన నీలాకాశం, అటు పానుపు ఇటు నువ్వు, అటు జాబిలి ఇటు నువ్వు, తూగుతున్నది నా హృదయం, ఆగనన్నది సమయం. నీ నవ్వులే తెలి తామరలై పూచినేడు నాలోనా, తూగుతున్నది నా హృదయం, ఆగనన్నది సమయం. పావని గారు, శంకర్ గారు, సూపర్గా ఉందండి సాంగ్. అలాగే లాస్ట్ నవ్వు కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పాట చందమామ రమ్మంది చూడు అనే పాటతో మహాదేవ్ గారు అలాగే రాధిక గారు కలిసి పాడబోతున్నారు. అమాయకుడు చిత్రం నుంచి.
బి శంకర్ గారి సంగీతం, అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం. చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు, ఆ పైన ఇంకా ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు. చందమామ బాగుంది నేడు, చల్లగాలి బాగుంది నేడు, ఏముంది ఇంకా ఏముంది అది ఇంతే కదా ఏనాడు. చందమామ బాగుంది నేడు. పువ్వులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు, పువ్వులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు, వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించి నీడు, తెలుసుకోలేవు నీవు, తెలుపగలేను నేను. చందమామ రమ్మంది చూడు. పువ్వులే నవ్వితే నవ్వుకో నిమ్ము నేడు, పువ్వులే నవ్వితే నవ్వుకో నిమ్ము నేడు, ముందిగా వెన్నెల ఎందుకమ్మాయి తోడు, నీది నా దారి కాదు, నాది నీ దారి కాదు. చందమామ బాగుంది నేడు. చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు, చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు, చెంతగా నిలిచిన వింత నాకేమి లేదు, అడవి మనిషివి నీవు. ఆ మాట తగదన్నాను. చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు, ఆ పైన ఇంకా ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు. చందమామ రమ్మంది చూడు. అద్దరగొట్టేశారండి, అలా పరవళ్ళు దొక్కేస్తుంది మీ పాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పాట సోమేష్ అలాగే కృష్ణవేణి కలిసి పాడబోయే పాట పున్నాగ పూల తోటలు అనే చక్కటి హుషారైన పాట మా కృష్ణవేణి సోమేష్ పాడబోతున్నారు. పచ్చని సంసారం చిత్రం నుంచి విద్యాసాగర్ గారి సంగీతం, అలాగే భువనచంద్ర గారి సాహిత్యం. హలో
పున్నగ పూల తోటలో మాట ఇచ్చి మరువకు, మాట ఇచ్చి మరువకు. అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు, చేయి వేసి వదలకు. నీలాల నింగే సాక్షి నా మాట మరువనే, ఏడేడు జన్మల్లోనా నీ చేయి విడువనే. పున్నగ పూల తోటలో మాట ఇచ్చి మరువకు, మాట ఇచ్చి మరువకు. అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు, చేయి వేసి వదలకు. వెండి మబ్బు జాడలో తేలి ఆడే పావురం, గుండె పైన వారితే చెప్పలేని సంబరం. మావి చెవురులు కొసరిన కోయిలా మురిపించకే. తేనె రుచులను మరిగిన తుమ్మెదా కవ్వించకే. పాలవెన్నెల్లో భామ పొంగిపోయింది ప్రేమ కంటి రెప్పల్లో ఊయలుగవే. పున్నగ పూల తోటలో మాట ఇచ్చి మరువను, మాట ఇచ్చి మరువను. అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలను, చేయి వేసి వదలను. చల్లగాలి తెరగనై గుండెలోని దొరించనా. కంచి పట్టు చీరనై ఒంటినే పెనవేయనా. మెరుపు వెలుగుల మగసిరి వలపులను కురిపించకే. అణువు అణువున సొగసరి అదర సుధలొలికించవే. నిండు కౌగిట్లో చేరి దొంగ ముద్దెట్టి కొట్టిన సిగ్గంత తీయమాకురు. పున్నగ పూల తోటలో మాట ఇచ్చి మరువకు, మాట ఇచ్చి మరువకు. అందల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు, చేయి వేసి వదలకు. నీలాల నింగే సాక్షి నా మాట మరువకు, ఏడేడు జన్మల్లోనా నా చేయి విడువకు. చాలా క్లాప్స్ వచ్చారా నీకు? ఇందాక కూడా ఒరిజినల్ వాయిస్ అనుకున్నాను కృష్ణ నేను. చాలా చాలా బాగుంది. ఇద్దరు కూడా పోటీలు పడ్డారు, చెప్పనే అక్కర్లేదు వీళ్ళిద్దరి గురించి. చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు. నెక్స్ట్ పాట ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అనే చక్కటి పాట మన 12 కాపురం చిత్రం నుంచి
మన మురళీకృష్ణ గారు అలాగే అమృత కలిసి పాడబోతున్నారు. కోదండపాణి గారి సంగీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం. హలో హలో ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఆశలే తీవెలుగా ఊసులే పోవులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు ఆశలే తీవెలుగా ఊసులే పోవులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా వినిపించును తేనె జల్లు పరువాల పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు కళ్ళలో కళ్ళుంచి కాలమే కరిగించే అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు ఆ ఆ కళ్ళలో కళ్ళుంచి కాలమే కరిగించే అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి ప్రజెంటేషన్ అండి. ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ పాట వెంకట గారు అలాగే లక్ష్మీ శాంతి అంటే నేను కలిసి హంసబలే రామచిలక
అనే పాట పాడబోతూ ఉన్నాము. నెక్స్ట్ మన రవిప్రసాద్ గారు, రాధిక గారు రెడీగా ఉన్నారు. ఏజెంట్ గోపి ఈ సినిమా నుంచి బాలు గారు, సుశీల్ గారు పాడిన పాట. ఈ పాట కుదరదు. ఎలా ఉండాలో చెప్పి ముందే అలాగే వచ్చి అంతరాయానికి క్షాంతవ్యులం. మురళీ మ్యూజికల్స్ నుంచి ఇవాళ జరుగుతున్న కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలండి. నిజంగా మా మురళి గారు చేసే కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా ప్రత్యేకంగానే ఉంటాయి. ఎందుకంటే ఎవరిని కూడా ఆ ఘంటసాల గారినైనా సరే, ఆ బాలు గారినైనా సరే ఆయన చాలా ఇష్టపడతారు. చక్కటి పాటలు ఎప్పుడు కూడా ఒక 10 రోజులకు ఒకసారైనా ఒక కార్యక్రమం చేయందే ఆయనకి మనసొప్పదండి. చక్కటి మ్యూజిక్ మీద ఉన్నటువంటి అభిమానం తనది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాట మొదలవుతుందండి. హంసబల రామచిలక ఒలమ్మి తురుమని ఉడాయించవే, తురుమని ఉడాయించవే. తురుమని ఉడాయించారా, తురుమని ఉడాయించారా. అల్లు మల్లు రాముల వల్లో, జల్లో జల్లో గుండెల మల్లో, రాముల వల్లో, జల్లో జల్లో గుండెల జల్లో. ఓ 16 పిల్ల నువ్వు పలకాలంటే ఎలా, నీకు నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా. ఓ 16 పిల్ల నువ్వు పలకాలంటే ఎలా, నీకు నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా. ఆశ పెడితే మోసగించి వేషాలెందుకు అంటావల్లా. ఓ హంసబల రామచిలక ఒలమ్మి తురుమని ఉడాయించవే, తురుమని ఉడాయించవే. అల్లు మల్లు రాముల వల్లో, జల్లో జల్లో గుండెల జల్లో.
ఎంత తోపులో ఉంటా నువ్వు రాకపోతే తంట నన్ను చూడు నీ కడగంట పండించు వలుపుల పంట ఈడు జోడు బాగా కుదిరే నీది నాదే పక్కని జంట ఓ హంసబలి రామచిలక ఊలమ్మి తురుమని ఊడాయించారా తురుమని ఊడాయించారా హంసవర రామచిలక ఓలమ్మి తురుమని ఉడాయించవే తురుమని ఉడాయించవే అల్లో మల్లో రాముల వల్లో జల్లో జల్లో గుండెల జల్లో అల్లో మల్లో రాముల వల్లో జల్లో జల్లో గుండెల జల్లో అల్లో మల్లో రాముల వల్లో జల్లో జల్లో గుండెల జల్లో థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు మీ కోరిక దీనిదే నెక్స్ట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కోరికలు. రామ్ నెక్స్ట్ పాట అండి రవిప్రసాద్ గారు అలాగే రాధిక గారు ఓ విశాల గగనంలో చందమామ అనే చక్కటి పాటతో మీ ముందుకు వస్తున్నారు. మహాబలుడు చిత్రం నుంచి 1969లో వచ్చినటువంటి చిత్రం అండి ఇది. కోదండ పాణి గారి సంగీతం, ఆరుద్ర గారి రచన. వీరిద్దరూ కలిసి పాడబోతున్నారు. ఓ విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలువలేమా ఒడిలో నవాలితే ఒకసారి కరిగితే నేరమా విశాల గగనములో చందమామ ప్రశాంత సమయములో కలువలేమా ఒడిలో నవాలితే ఒకసారి కరిగితే నేరమా వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి ఒలికే మధువు పసరే వధువు రెండు నీవే ఓ విశాల గగనములో చందమామ ప్రశాంత సమయములో కలువలేమా ఒడిలో నవాలితే ఒకసారి కరిగితే నేరమా చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే నా చక్కదనం దొరలాగా ఏలుతావులే చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే నా చక్కదనం దొరలాగా ఏలుతావులే అనివి మీరే అలవి ఏదో గారడి ఓ
విశాల గగనములో చందమామ ప్రశాంత సమయములో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా విశాల గగనములో చందమామ ప్రశాంత సమయంలో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా. థ్యాంక్ యూ. సూపర్గా ఉందండి, నిజంగా అద్భుతంగా పాడారు ఇద్దరు కూడాను. ధన్యవాదాలు వారిద్దరికి కూడాను. నెక్స్ట్ పాట జగదీష్ గారు అలాగే పావని గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. గూడుపుటాని చిత్రం నుంచి కోదండపాణి గారి సంగీతం అండి, దాశరథి గారి సంగీతం సారథ్యంలో వచ్చినటువంటి తనివి తీరలేదే అనే చక్కటి మెలోడీ సాంగ్ వీరిద్దరూ కలిసి పాడబోతూ ఉన్నారు. La 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 ah తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడమే అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా
కరిగించినను వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను తీయని హృదయంలో తేనెలే కురిపించినను కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమీ అనురాగం చాలా బాగుంది జగదీష్ గారు, అలాగే పావని గారికి చాలా చాలా ధన్యవాదాలండి. చక్కటి పాట చాలా చక్కగా వినిపించినందుకు. నెక్స్ట్ పాట శ్యామ్ సుందర్ గారిని అలాగే కృష్ణవేణిని ఆహ్వానిస్తూ ఉన్నాను. జుంబారే జుజుంబరే అనే హుషారైన పాట నెంబర్ 1 చిత్రం నుంచి కృష్ణ గారి సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినటువంటి పాటలండి. ఇవన్నీ చాలా హుషారుగా భలే గమ్మత్తుగా పాడేశారు. ఆయన గమ్మత్తుగా యాక్టింగ్ కూడాను. ఎందుకంటే కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ సినిమాలు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి వాటిల్లో ఆయన కొన్ని గమ్మత్తైన పాటలు ఉన్నాయి. ఈ పాట కూడా చాలా బాగుంటుంది, విందాం. जुम्बारे जुजुम्बरे जुम्बराही जुम्बराही जुम्बारे రీ పారే రీ పాపరే రీ పరాహి రీ పరాహి రీ పారే హల్లో బుల్లమ్మ ఎల్లోరా శిల్పమ్మ కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంబమ్మ కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కి మతిపోయే భంగిమ जुम्बारे जुजुम्बरे जुम्बराही जुम्बराही जुम्बारे రీ పారే రీ పాపరే రీ పరాహి రీ పరాహి రీ పారే హల్లో బుల్లమ్మ ఎల్లోరా శిల్పమ్మ కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంబమ్మ కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కి మతిపోయే భంగిమ ఫ్రంట్ సైడ్ ఆ రూపు బ్యాక్ సైడ్ ఈ షేప్ మెంటలెక్కిపోయిందే నాకు ఫాస్ట్ బీట్ నా రొట్టు మోన్ లైట్ నా పేటు సచ్ లైట్ నా సైటు నీటు నీ నడకలోన ఉంది స్నేక్ డాన్సు పికాక్ డాన్సు సెపాషు ప్రేమ దాసు బ్రేక్ డాన్స్ నీ ఫోక్ డాన్స్ అరే జుజుంబరే జుంబరహి జుంబరహి జుంబరే రింగ్ పారే రిబ్బరే రింబరాహి రింబరాహి రింబారే హా 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 హా
నువ్వు నేను 2 in 1 లవ్ మరు హైరింజన్ ముద్దులు 1 by 1 బేబీ రాసలీల రైల్ ఇంజన్ ట్రాక్ మీద నో టెన్షన్ చేరుదామలో జంక్షన్ డైలీ నా జట్టు జూలియట్ కోరియాలో గోలు గోలో అబ్బాయి చూపులింక తప్పనాలో అప్పప్పలాలో జుంబుంబరే జుంబరహి జుంబరహి జుంబరే రీపారే రీపపరే రీపరాహి రీపరాహి రీపారే హల్లో బుల్లమ్మ ఎల్లో రశిల్పమ్మ కొంటె కుర్రోల గుండెల్లో రంపమ్మ కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కి మతిపోయే భంగిమ జుంబరే జుంబరే జుంబరహి జుంబరహి జుంబరే రీపారే రీపపరే రీపరాహి రీపరాహి రీపారే థ్యాంక్ యూ చాలా బాగుందండి. ఈ మన్నించాలండి అందరూ కూడాను. ఈ పాట యమలీల చిత్రం నుంచి పాడినటువంటి పాట అండి. నేను సినిమా పేరు తప్పు చెప్పాను. యమలీలలో మన కృష్ణ గారు స్పెషల్ ఎంట్రీతో వస్తారు ఈ పాట. అందరూ కూడా మన్నించాలి. నెక్స్ట్ పాట అండి శంకర్ గారు అలాగే అమృత ఇద్దరు కలిసి పాడబోయే పాట కలకాలం ఇదే పాడని అనే పాట పాడబోతున్నారు. కెప్టెన్ కృష్ణ చిత్రం నుంచి బాలు గారి సంగీతం అలాగే వేటూరు గారి సాహిత్యంలో వచ్చినటువంటి ఈ చక్కటి పాట వీరిద్దరూ కలిసి పాడబోతున్నారు.